వెల్కమ్ టు ఎస్విఎం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఖమ్మం. డియర్ స్టూడెంట్స్, ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు ఎవరైనా తమలో ఉన్నటువంటి లోపాలను మరియు ఉన్నటువంటి స్కిల్స్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు, ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో నోటిఫికేషన్ల సంఖ్య తక్కువగా ఉంది, పోటీ పడి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి పోటీ పడే విద్యార్థులు తమలో ఉన్నటువంటి క్వాలిటీస్ని చెక్ చేసుకోవటం మరీ ముఖ్యం. ప్రస్తుతం ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ క్వాలిటీస్ని ఖచ్చితంగా మీరు కలిగి ఉంటేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాయబోయే పోటీ పరీక్షలను మీరు అధిగమించవచ్చు, సక్సెస్ సాధించవచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఈ క్వాలిటీస్ మీకు ఖచ్చితంగా విజయాన్ని తెచ్చిపెడతాయని నేను ఆశిస్తూ ఉన్నా. ఖచ్చితంగా మిత్రులారా, వీడియో చివరి వరకు విని ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయా లేవా చెక్ చేసుకొని, లేనట్లయితే ఏ విధంగా వాటిని అడాప్ట్ చేసుకోవాలో ప్రయత్నిస్తారని తెలియజేస్తూ ఆ క్వాలిటీస్లోకి వెళ్దాం. వీటిలో ప్రధానమైనటువంటి మొదటి క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు మీ యొక్క ఔన్నత్యానికి మరియు మీరు చదవాలి, కష్టపడాలనే విషయాలను అన్నిటినీ వెలికి తీయటానికి ప్రధానమైనటువంటి సాధనం. మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉందా లేదా, ఎంత మేరకు ఉంది? ఒకవేళ ఉంటే ఓకే, లేనట్లయితే ఏ విధంగా దీన్ని డెవలప్ చేసుకోవాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి మొట్టమొదటిది పాజిటివ్ మైండ్ సెట్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండటం. పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉన్న వారికి మాత్రమే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. రెండవది, మీ పట్ల మీరు గౌరవ మర్యాదలు కలిగి ఉండాల్సిందే తప్పకుండా. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉండాలి. మూడవది, గ్రాటిట్యూడ్ లెవెల్స్ని పెంచుకోవాలి. మరి ఏంటి సార్ ఈ గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే, దీన్ని తెలుగులో మాట్లాడినట్లయితే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం. మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినా లేదా మీ మంచి కోరి ఎవరైనా ఏదైనా చేసినటువంటి కార్యక్రమాలలో మీరు ఖచ్చితంగా వాళ్ళకి గ్రాటిట్యూడ్ని మెన్షన్ చేసి ఉండాల్సిందే. ఆ తర్వాత మీ యొక్క దైనందిన జీవితంలో మీ చుట్టూ ఎవరైతే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ తోటి, నెగిటివ్ థాట్స్ తోటి మీ పరిసర ప్రాంతాల్లో ఉంటారో ప్రధానంగా వాళ్ళని అవాయిడ్ చేయటం నేర్చుకోండి. దీంతో మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవడానికి మార్గాలు ఉన్నాయి. రెండవది, మెంటల్ ఎబిలిటీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెంటల్ ఎబిలిటీ రెండు కూడా మంచి స్నేహితులు. ఈ మెంటల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కావాల్సినంత స్థాయిలో ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీని ఉందా లేదా చెక్ చేసుకోండి. మెంటల్ ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారు. అంటే సృజనాత్మకతతో కూడినటువంటి ఆలోచనలు ఎప్పుడు వీళ్ళ మధ్యలో తొణికిసలాడుతూ ఉంటాయి. అలా క్రియేటివ్ థాట్స్ కనుక మీలో లేనట్లయితే మరి ఆ ఎబిలిటీని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? మెంటల్ ఎబిలిటీ ప్రధానంగా మనం ప్రతిరోజు చేసే కార్యక్రమాలను, దాంట్లో కొన్ని కార్యక్రమాలు భిన్నంగా చేయవలసి ఉంటుంది. అంటే భిన్నంగా చేయటం వల్ల మీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయింది అని అంటే మీలో క్రియేటివ్ ఎనర్జీ ఖచ్చితంగా నింపబడిపోతూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి వీటిలో రెండు టాస్కులు మీరు పాటించండి. ఒకటి, రోజు చేసే పనిని రైట్ హ్యాండ్ తోటి చాలామంది ఎక్కువగా చేస్తారు. దాన్ని చిన్న చిన్న పనులని లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేసినట్లయితే మీ మెదడుకు అది కొత్త. కాబట్టి కొత్తగా యాక్టివేట్ అయ్యి ఇంకా ఆ విషయాన్ని కూడా బ్రెయిన్లో స్కిల్ రూపంలో ఆపాదించుకోవడానికి బ్రెయిన్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా రైట్ లెగ్ ఉపయోగించే దగ్గర లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ ఉపయోగించే ప్రదేశంలో లెఫ్ట్ హ్యాండ్ తోటి చిన్న చిన్న పనులు చేయటం వల్ల మనం మెంటల్ ఎబిలిటీని పెంచుకోవచ్చు. ఇంకా పజిల్స్, ఈ పజిల్స్ ద్వారా కూడా మీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇంకా కొన్ని
చిక్కుముడులతో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు సొంతంగా వెతకగలిగినట్లయితే బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి మీ యొక్క మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది. మూడవ క్వాలిటీ వచ్చి హెల్త్. ఈ హెల్త్ ప్రధానమైనటువంటిది. ఇప్పుడు ముందు చెప్పినటువంటి 2 అంశాలు కూడా మానసికమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించింది. ఇక్కడ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం 2 కలిసి ఉంటేనే దాన్ని ఖచ్చితమైనటువంటి ఆరోగ్యవంతులం అని మనం చెప్తాం. అయితే ప్రధానంగా ఇక్కడ శారీరక పరమైనటువంటి ఆరోగ్యాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే శారీరక ఆరోగ్యం ఉంటేనే మిగిలిన అన్ని ఆరోగ్యాలు మనకి సంతరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే మీరు రెగ్యులర్గా తీసుకున్నటువంటి ఆహారంలో మీకు మేలు చేసేటువంటి ఆహారాలు ఉంటాయి, మీకు కీడు చేసేటువంటి ఆహారాలు ఉంటాయి. ఇక్కడ మనకి టేస్టీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్. టేస్టీ ఫుడ్ కోసము ఎవరైతే ప్రాకులాడతారో వాళ్ళ యొక్క హెల్త్ డిజార్డర్లోకి నెట్టివేసబడే అవకాశం ఉంది. హెల్తీ ఫుడ్ మనకి టేస్టీ ఫుడ్లో ప్రధానంగా జంక్ ఫుడ్ ఎక్కువ భాగం ఆవరించి ఉంటుంది. ఈ జంక్ ఫుడ్ని ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ కోసం ఎవరైతే పోటీ పరీక్షల కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు జంక్ ఫుడ్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసినట్లయితే మీ యొక్క బాడీ యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, 4th పాయింట్ వచ్చి యాక్టివ్నెస్, ఉత్సాహం. మన బాడీ ఎప్పుడు ఉత్సాహంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏది చేసినా ఆసక్తితోటి చేయగలుగుతారు. మరి ఇటువంటి ఉత్సాహం పెరగాలంటే ఏం చేయాలి? బాడీ ఫిట్గా ఉంటేనే మీరు యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటారు. మరి బాడీ ఫిట్గా ఉండటానికి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయాన్నే తక్కువలో తక్కువ 20 నిమిషాలు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసినట్లయితే బాడీ ఫిట్గా యాక్టివ్గా తయారవుతుంది. బాడీ మాత్రమే ఫిట్గా కాదండి, ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ తోటి బ్రెయిన్ కూడా ఫిట్నెస్ అంతరించుకుంటుంది. ఎలాగంటారా? మీరు ఎప్పుడైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారో బ్రెయిన్లో ఒకలాంటి ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రోటీన్ పేరే BDNF, అంటే బ్రెయిన్ డిరైవ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్. ఈ బ్రెయిన్ డిరైవ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టరు మీ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని బూస్టింగ్ చేస్తూ మీ యొక్క జ్ఞాపక శక్తిని పెంచడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, యాక్టివ్గా ఉండటం కోసం మరియు ఈ BDNFను ఉత్పత్తి చేసుకోవటం కోసం ఖచ్చితంగా ప్రతిరోజు మెడిటేషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజు తప్పకుండా చేయగలరు. ఆ తర్వాత ప్లానింగ్, మీరు చదివే సబ్జెక్టుల విషయంలో కానీ మీరు స్పందించే సమయం విషయంలో కానీ ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ని మీరు ఏర్పాటు చేసుకొని ఉండాలి. ఈ ప్లానింగ్ డే ప్లాన్, వీక్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్, 3 months ప్లాన్, టోటల్ ప్లాన్, ఈ విధంగా వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం పోవడానికి మీరు ప్రయత్నించాలి. అయితే ఇక్కడ ప్లాన్ వేసుకున్న తర్వాత ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు దీని నెక్స్ట్ పాయింట్ అయినటువంటి పేషెన్సీ చాలా అవసరం. మరి ఈ పేషెన్సీ లెవెల్స్ మీలో ఎంతవరకు ఉన్నాయి? పేషెన్సీ ఉంటేనే మీ ప్లాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. పేషెన్సీ లేకుండా మీకు ఏ రకమైనటువంటి స్కిల్స్, ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ అంత అనుకున్నంత సక్సెస్ మీ దరి చేరకపోవచ్చు. కాబట్టి మిత్రులారా, బీ పేషెన్సీ, ఖచ్చితంగా పేషెన్సీని కలిగి ఉండటం చాలా అవసరం. ఈ పేషెన్సీ లేకపోయినట్లయితే ప్రతి చోట మన సమయం మనకి ఉపయోగపడకుండా మన సమయం ఎక్కువగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెన్సీతో కూడినటువంటి విషయాల మీద పేషెన్సీని ఎలా సంతరించుకోవాలో మీకు మీరుగా కొన్ని విధానమైనటువంటి ఈ ట్రిక్స్ని ఫాలో అవుతూ పేషెన్సీని రూపొందించుకోండి. దాని నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి హార్డ్ వర్క్. ప్లానింగ్ ఉంది, పేషెన్సీ ఉంది. మరి ఈ ప్లానింగ్, పేషెన్సీని రెండింటిని ఉపయోగించుకొని మీరు హార్డ్ వర్క్ కనుక చేయకపోయినట్లయితే మీరు అనుకున్నటువంటి సబ్జెక్ట్స్ని కానీ సిలబస్ని కానీ సరైనటువంటి సమయంలో పూర్తి చేయలేరు. కాబట్టి మీ మైండ్ సెట్లో ఖచ్చితంగా ఎంతటి కష్టాన్నైనా సరే నేను భరించి దీన్ని కంప్లీట్ చేస్తున్నాననే ఆటిట్యూడ్ ఈ హార్డ్ వర్క్ ద్వారా మీ బ్రెయిన్లో మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఆ తర్వాత నాలెడ్జ్. మీరు కోచింగ్ సెంటర్లలో వెళ్తే ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి ఏ క్వాలిటీ కూడా మీకు అక్కడ లభించదు. ఒక నాలెడ్జ్ మాత్రము అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్సు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నాలెడ్జ్ని మీరు చదివే పుస్తకాల రూపంలో కానీ లేదా మీ యొక్క కోచింగ్ సెంటర్లో కానీ పొందవచ్చు.
నాలెడ్జ్. దాని నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్కిల్స్. ఎవరైతే నాలెడ్జ్ని అద్భుతంగా గెయిన్ చేసుకుంటారో వాళ్ళకి స్కిల్ అనేది వాళ్ళ బ్రెయిన్లో సంతరించుకుంటుంది. నాలెడ్జ్ని ఎక్కువగా గెయిన్ కావటం వల్ల వీళ్ళకి స్కిల్స్. ఎప్పుడైతే బ్రెయిన్ నాలెడ్జ్ నుంచి స్కిల్ వైపుకి వెళ్తుందో మీకు కావాల్సిన ప్రతి అంశంలో కావాల్సిన సమయంలో మీకు రీకాలింగ్ కెపాసిటీ పెంచి మీ యొక్క విజయంలో మీ మెదట అద్భుతమైనటువంటి సహాయం చేస్తుంది. కాబట్టి నాలెడ్జ్ రూపంలో కాకుండా స్కిల్ రూపంలోకి మార్చుకోవాలి. స్కిల్ రూపంలోకి మార్చుకోవాలంటే నాలెడ్జ్ని ఎక్కువ సార్లు మనము రివిజన్ చేసుకోవాలి. రివిజన్. మరి మాకు సమయమే ఉండదంటారు కదా, సమయం సరిపోద్దంటారా సార్ రివిజన్? ఎన్నిసార్లు రివిజన్ చేయాలి సార్ అంటే, రివిజన్లో రీవిజన్. మీరందరూ రివిజన్ అంటే రీవిజన్, మళ్ళీ చూసుకోవటమే. ఎప్పుడైతే మీరు ఒకసారి చదివిన సబ్జెక్టు ఏదైతే ఉందో అది 1 గంటలో 56% మర్చిపోవటం జరుగుతుంది. 1 డేలో 66%, 1 వీక్లో 75% మర్చిపోవటం జరుగుతుంది. కాబట్టి 1 వీక్లో ఖచ్చితంగా మళ్ళీ ఆ సబ్జెక్టుని ఒక్కసారి రివిజన్ చేయండి. మీరు రీడ్ చేయాల్సిన పని లేదు, రివిజన్ చేయండి. అంటే ఆ రివిజన్ ఎలా ఉండాలంటే మీరు తయారు చేసుకున్నటువంటి నోట్స్లో నుంచి ముఖ్యమైనటువంటి టాపిక్స్ చూస్తే ఆ సబ్జెక్ట్ అంతా మీకు గుర్తొచ్చే విధంగా రివిజన్ చేసుకోవాలి. స్కిల్స్, నాలెడ్జ్. ఆ తర్వాత మీకు స్కిల్స్, నాలెడ్జ్ని అద్భుతంగా పెంచడానికి మీ సమయాన్ని మీకు ఉపయోగించేలా చేయటానికి ఉపయోగపడేది ఏంటంటే డిస్క్రియేషన్ పవర్. అదే విచక్షణ అధికారము లేదా విచక్షణ జ్ఞానం. ఈ విచక్షణ జ్ఞానము మిమ్మల్ని ఫస్ట్ చెప్పుకున్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో భాగమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఎవరైతే కలిగి ఉంటారో ఇక్కడ ఈ విచక్షణ అనేది కోల్పోకుండా ఉండి తమ సమయాన్ని తనకు మాత్రమే ఉపయోగించుకునేలాగా మలుచుకునే అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఒక విషయంలో మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి మీరు ఎలా స్పందించాలి, ఎలా ప్రతిస్పందించాలి అనేది మీ విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క విచక్షణ ఏ విధంగా ఉంది, మీకు ఉపయోగపడుతుందా, మీ సమయాన్ని పాడు చేస్తుందా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా పరిశీలించుకోండి. ఇంకా దాని నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ప్రధానమైనటువంటిది మీకు ఈ సిచ్యుయేషన్లో మీరు ఏది ఏమైనా సరే అన్ని పైన ఉన్నటువంటి అన్ని స్కిల్స్ని మీకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి అని అంటే మీలో స్ట్రెస్ లెవెల్స్ ఎంత మేరకు ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ కనుక ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఏ స్కిల్ ఉన్నా కానీ అది ఈజీగా ఎరేజ్ చేస్తుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉన్నట్లయితే ఆ స్ట్రెస్ లెవెల్స్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి స్ట్రెస్ అనేది ఉంటుంది. స్ట్రెస్ను బారిన పడకుండా ఎవరు తమను తాము కాపాడుకోలేరు. కాకుంటుంటే వచ్చిన స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈ స్ట్రెస్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలా అనటానికి కొన్ని పాపులర్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ పాపులర్ టెక్నిక్లో అతి ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే సీ ప్రాబ్లమ్స్ యాజ్ ఆపర్చునిటీస్. వచ్చినటువంటి సమస్యలను మనం అవకాశాలుగా చూడగలిగే మైండ్ సెట్ మనలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ మైండ్ సెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అన్ని అవకాశాలు మనకి కనపడతా ఉంటాయి. కాబట్టి మిత్రులారా ఈ మైండ్ సెట్ని ఏర్పాటు చేసుకోండి. ఇంకా సెకండ్ టెక్నిక్ ఏంటంటే గెట్ అవే ఫ్రమ్ ద నాయిస్. అంటే మీ పరిసర ప్రాంతాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారో ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని దూరంగా ఉంచడం కానీ లేదా మీరు వీళ్ళకి దూరంగా ఉండటానికి కానీ ప్రయత్నించండి. ఆ తర్వాత ఇంకా థర్డ్ టెక్నిక్ ఏంటంటే మనం స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోవటానికి మనకున్నటువంటి స్కెడ్యూల్ని చెక్ చేసుకోవాలి. టైట్గా ఉందా స్కెడ్యూలు, లేకుంటే అనుకూలంగానే ఉందా? టైట్ స్కెడ్యూల్ కనుక ఉన్నట్లుంటే ఏదైనా ఒక రోజు అనివార్య కారణాల చేత చిన్నగా మనకు జలుబులు జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే 1 or 2 hours లేకపోతే ఒక పూట 1 డేనో మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లాస్ అయినటువంటి ఆ సమయంలో మన స్కెడ్యూల్ కనుక బాగా టైట్గా ఉన్నట్లయితే ఈ డేని మనం ఎక్కడ కవర్ చేయలేం. అలా కాకుండా మన ప్లానింగ్లో ఏ రోజైనా సరే ఏ డేకి ఆ డే 2 to 3 hours మనకి లీజర్ సమయం కనుక పెట్టుకున్నట్లయితే
ఇలా లాస్ అయినటువంటి ఈ డేని ఒక 1 వీక్లో మనం మిగిలిన డేస్లో కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా మీ యొక్క ప్లానింగ్ని, మీ యొక్క స్కెడ్యూల్ని వెరీ టైట్గా వేసుకోమాకండి. ఎందుకు అని అంటే ఇక్కడ 4th టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మేక్ ఏ టైమ్ ఫర్ లీజర్. అంటే బ్రెయిన్ ఎప్పుడైనా సరే ఒక గంట సేపు చదివిన తర్వాత దానికి ఒక 5 నిమిషాలు సమయాన్ని, లీజర్ టైం సమయాన్ని ఇచ్చినట్లయితే మళ్ళీ తిరిగి మీకు ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులారా, మీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి అద్భుతమైనటువంటి ఈ టెక్నిక్స్ ఉపయోగించి మీరు స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటపడతారని నేను అనుకుంటున్నాను. ఇక ఫైనల్ బట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరేజ్, ధైర్యం. పైన చెప్పినటువంటి ప్రతి అంశము మీకు ఉపయోగపడాలి అంటే మీరు ధైర్యవంతులు అయి ఉండాలి. సేమ్ ఇక్కడ పిరికి వాళ్ళు ధైర్యవంతులు. పిరికి వాళ్ళేమో నోటిఫికేషన్ వచ్చింది, 20 పోస్టులే ఉన్నాయి, మొత్తం మీద మా రిజర్వేషన్కి ఒక్కటి కూడా రాలేదు, ఓపెన్లో చూసిన 3 పోస్టులు ఉన్నాయి, అబ్బా నాకు వస్తుందా, అప్లై చేసే వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు అనుకుంటారు. కానీ ధైర్యవంతుడు ఏమనుకుంటాడో తెలుసా? నోటిఫికేషన్ అయితే వచ్చింది, నాకు కావాల్సిన ఒక పోస్ట్ అయితే ఉంది, దాన్ని కొట్టడానికి నేనేం చేయాలా, ఇది మాత్రమే ఆలోచిస్తాడు. ఇది ధైర్యవంతుని యొక్క లక్షణం. అందుకోసమే ఖచ్చితంగా కరేజ్ని కలిగి ఉండాలి. మళ్ళీ ఇక్కడ సేమ్ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే కరేజ్ని కలిగి ఉంటారు. కరేజ్ ఉందంటే మనం డిస్ప్లే చేయం. ఒకవేళ పిరికితనము మీలో ఉన్నట్లయితే మీరు ఎప్పుడైనా సరే చెక్ చేసుకోండి, మీరు ధైర్యవంతురా లేక పిరికి వాళ్ళ అనటానికి. ఒకవేళ పిరికి వాళ్ళే అయితే మీరు ఫెయిల్యూర్ కావటానికి మిమ్మల్ని కాకుండా, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోకుండా బయట ఉన్నటువంటి కారణాలను చూపెడతా ఉంటారు, సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీలో సాకులు చెప్పే తత్వం ఉన్నంత వరకు మీలో ధైర్యం రాదు, ప్లస్ మీకు సక్సెస్ రాదు. ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ లభించింది అంటే ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుంటూ దానికి నువ్వు ఏమి చేయగలవు, ఇంకా ఏమి బెటర్గా చేయగలవు అనుకొని ప్రయత్నిస్తే తప్ప సక్సెస్ రాదు. ధైర్యవంతుడు ఇలా మాత్రమే చేస్తాడు. ఫెయిల్యూర్ని చూసి ఎప్పుడూ బాధపడ్డు, ఫెయిల్యూర్ నుంచి పాఠం నేర్చుకొని తిరిగి వేరేలాగా ప్రయత్నిస్తాడు, తనకు అనుకూలమైనటువంటి విధంగా దాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండటము. మా ఈ SVM గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారాగా మీలో పాజిటివ్ యాటిట్యూడ్ని ఎలా పెంచుకోవాలో మేము మీకు ఆన్లైన్లో ఖచ్చితంగా, మీరు కౌన్సిలింగ్ సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మాకు వీలైనటువంటి సమయంలో మీకు ఫోన్ చేసి మాట్లాడి మీలో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాము. నిజంగా ఈ క్షణం నుంచే మీలో పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నిజంగా మీరు అలా ప్రయత్నిస్తూ ఉండేవారైతే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.